ఏమండి, మీరింకా నిద్రపోలేదా? రాజకీయాల్లో మనం ఒక్క క్షణం నిద్రపోయినా దాన్నే ప్రత్యర్థులు శాశ్వత నిద్రగా మార్చేస్తారు. మీరు మాట్లాడేది దేని గురించి? మన మీదున్న అవినీతి కేసులన్నిటికీ ఆ స్వామి సాక్ష్యాలు సంపాదించాడు. కోర్టులో సబ్మిట్ చేయబోతున్నాడు. తీర్పు ఖచ్చితంగా మనకు వ్యతిరేకంగా వస్తుంది. నేను సీఎంగా కొనసాగటం కుదరదు. నో, సీఎం పదవి చేజారిపోకూడదు. పోని పదం. మరి కోర్టు తీర్పు? అది నాకే గాని నీకు కాదుగా. కోర్టు తీర్పు వచ్చాక చట్ట ప్రకారం నేను సీఎంగా ఉండటానికి కుదరకపోయినా నువ్వు సీఎం కావచ్చుగా. నేనా? ఎస్, జరగబోయే బై ఎలక్షన్స్ లో టీనగర్ నియోజకవర్గానికి మన పార్టీ అభ్యర్థిగా నువ్వు పోటీ చేస్తావు. గెలవగానే పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికవుతావు. ఆ వెంటనే సీఎం. నేను సీఎం కావడం ఏమిటండి? అసలు నాకేం తెలుసని? పిచ్చిదానా, నీకు సంతకం చేయడం తెలుసు కదా, అదే ఎక్కువ. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో. రేపే పార్టీ ఆఫీస్కి వెళ్తున్నావు. అలా మా అమ్మని కూడా రాజకీయాల్లోకి దింపాడు మా నాన్న. ఇష్టం లేకపోయినా మా నాన్న మాటలకు అమ్మ తల ఉంచింది. అదే ఆమె పాలిట దురదృష్టంగా మారింది. మీరు రావట్లేదా? నాకు ఆఫీస్లో పనుంది, నేను తర్వాత వస్తాను. నువ్వు బయలుదేరు. హలో. மேடம்க்கு இந்த அளவுக்கு எதிரிங்க யார் இருப்பாங்க சார்? இந்த ஸ்பாட் எனக்காக வச்சது. குறித்த பிடிச்சு அப்பா போயிட்டேன். నీకు ఓదార్పు చెప్పడానికి నేనున్నానమ్మా. కానీ నాకెవరున్నారు? నా కొడుకైనా కూతురైనా నువ్వేనమ్మా. முக்கியமான செய்திகள். நடக்க போற பை எலெக்ஷனில் டிநகர் தொகுதியில் ஆளும் கட்சி வேட்பாளராக போட்டியில் இருந்த திருமதி சீதா மகாலட்சுமி மரணம் அடைந்ததனாலே அந்த ஸ்தானத்தில் அவருடைய மகள் செல்வி காயத்ரி அவர்களை வேட்பாளராக நியமிக்கப்பட்டதாக அக்கட்சி நிர்ணயித்தது. இத்துடன் செய்திகள் முடிவடைந்தன. மறுபடியும் பிற்பகல் పార్టీ నిర్ణయం తీసుకుంది. నేను దానికి అంగీకరించాను. అమ్మ చనిపోయి 10 రోజులు కూడా కాలేదు. అదేనమ్మా, అదే. నీ అమ్మ చనిపోయిన సానుభూతి ఇంకా ప్రజల్లో ఉంది. కాబట్టి నువ్వైతే తప్పకుండా గెలుస్తావని పార్టీ అభిప్రాయం. నీ అమ్మ మరణాన్నే ఇప్పుడు మనం ఆయుధంగా మలుచుకోవాలి. నో, నాకిష్టం లేదు. చూడమ్మా, నేనేదైనా నిర్ణయం తీసుకుంటే అందులో ఎలాంటి మార్పు ఉండదని నీకు తెలుసు. రేపటి నుంచే మనం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. అలా నన్ను కూడా మా నాన్న బలవంతంగా రాజకీయాల్లోకి దింపాలనుకున్నాడు. జీవిత ఖైదీ కూడా 14 ఏళ్లే జైలు శిక్ష ఉంటుంది. నేను 20 ఏళ్లు ఆ జైల్లో ఉన్నాను. నా వల్ల కాలేదు. లంబాడి తండా వాళ్ళతో కలిసి ఈ రాష్ట్రం వచ్చేశాను. ఒక సీఎం కూతురు దారి పక్కన బస్సులో ఉంటుందని ఎవరూ ఊహించరు. అందుకే మీ బస్సులో చేరాను. మీ మాటలు మంచితనం చూశాక నాకు వెళ్లాలనిపించలేదు. జీవితం మీద ఆశ కలిగింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలరా మన కబురు చేశావు. ఏంటది? మనిద్దరం ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయి రాజకీయంగా మంచి పేరు సంపాదించుకున్నాం. నీతో కొట్లాడితే నాకేం వస్తుందా అని ఆలోచించిన. ఏమీ రాదు. అందుకే మనిద్దరం ఒక ఒప్పందానికి వస్తే బాగుంటుందని నీకుదా కబురు చేసి. చెప్పు, నీకెంత కావాలి? ఎంత కావాలి అని కాదు, ఏం కావాలి అని అడుగు. నీ కూతురు నా కోడలు కావాలి. నువ్వు సీఎంగా దిగిపోతే నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. నిన్ను దింపినంత మాత్రాన నేను సీఎం అవుతానన్న ఆశ లేదు. అది కదా నా కొడుకు సీఎం అల్లుడు కావాలని ఆశపడతా ఉండాలి. నువ్వు అంటే తాంబూల పళ్ళెంలో కేసు విత్డ్రా పత్రాలుంటాయి. ఓకే, నాకు ఇష్టమే. కానీ వెంటనే పెళ్ళంటే తెలుసు, ఒక మిత్రుడి క్షేమ సమాచారం కంటే
ఒక శత్రువు గురించి ఎక్కువ తెలుసుకోవటం చాలా అవసరమని నా జీవితానుభవం నేర్పింది. మీ అమ్మాయి పారిపోయిందని తెలుసు, ఇది జనానికి తెలిస్తే మీ పరుగుదా పోతుందని దాచిపెట్టారని తెలుసు. ఆ అమ్మాయి తిరిగి రాబోతోందని తెలుసు. రాగానే నిశ్చితార్థం. మిస్ గాయత్రి, నేనే. మీరు ఇక్కడ ఉన్నట్లు తమిళనాడు మినిస్ట్రీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మిమ్మల్ని జాగ్రత్తగా చెన్నై పంపించమని మాకు అడ్రస్ వచ్చాయి. వెంటనే మీరు బయలుదేరితే. ఒక నిమిషం. ఓకే. మీ ఇద్దరిని నేను చాలా కష్టపెట్టాను, క్షమించండి. మీకున్న సమస్యల్లో నేను ఒక సమస్యని కాదలుచుకోలేదు. వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను మర్చిపోరుగా? గాయత్రి వెళ్ళిపోయిందని బాధపడుతున్నావు కదా? అన్నికి లెటరే ఉన్నా రాశానా? మరి గాయత్రి వెళ్ళిపోతుంటే నీ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వచ్చినాయిరా? రే, అసలు తనెవరు మనమెవరు? ఏమీ లేని అనాథని చెప్పి మన బస్సులో చుట్టించాం. ఇప్పుడు తనకు అన్నీ ఉన్నాయి. వెళ్ళిపోయింది. పోతే పని ఏ ఆ అమ్మాయి రాకముందు మనం సంతోషంగా లేవా? ఇప్పుడు అంతే. హ్యాపీరా, ఆల్వేస్ హ్యాపీ. రే, గుండెని నొక్కి పెడితే కొట్టుకోవటం ఆగిపోదరా? అలాగే నీ ప్రేమను నువ్వు ఎంత దాచాలనుకున్నా దాచలేవురా. రే, మనం సెంటిమెంటల్ ఫూల్స్ రా. అందుకే జీవితంలో పైకి రాలేకపోయాం. తనకి అవేమీ లేవు. డబ్బుంది కదా, తన స్వార్థం తను చూసుకుని సంతోషంగా వెళ్ళిపోయింది. కరెక్ట్ గా చెప్పావురా గోపి, బాగా చెప్పావు. ఆ పిల్ల నిజంగా స్వార్థపరుడానే అయితే తనకిష్టం లేని జీవితంలోకి మళ్ళీ వెళ్లకుండా నీతోనే ఉండిపోయేది. అర్థం కాలేదా? హ, మీరు లైఫ్ లో సెటిల్ అవ్వాలని మీకోసం తన జీవితాన్ని వాళ్ళ నాన్న దగ్గర 5 లక్షలకు తాకట్టు పెట్టిందిరా. నాతో అంతా చెప్పింది, కానీ మీతో చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. అటువంటి మంచి స్నేహితురాలు మళ్ళీ దొరకరా? ఇప్పుడు మీరేం చేస్తే ఆ అమ్మాయికి మంచి జరుగుతుందో అని ఆలోచించండి. తనకంతా మంచి జరగాలి. గాయత్రి సంతోషంగా ఉండాలి. 5 లక్షలు వాళ్ళకి ఇచ్చేసి గాయత్రిని బయటికి తీసుకొస్తాను. దీన్ని ఏమంటారా? నువ్వేమనుకున్నా పర్వాలేదు. మన గురించి కష్టాలకు వెళ్ళిన తనని బయటికి తీసుకొచ్చే వరకే మన బాధ్యత. తర్వాత తన ఇష్టం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతుంది. రేపే మనం చెన్నై బయలుదేరుతున్నాం.